నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 3వ వార్డు కార్ఖానాలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 30 లక్షల రూపాయలతో ఈ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. విద్యార్థులు ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను అభ్యసించేలా ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పాఠశాలలో అవసరమైన ఆధునికీకరణ పనులు, ఇతర మౌలిక వసతుల కల్పన త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుకు పెద్దపీట వేస్తూ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. ప్రైమరీ స్కూల్లో 30 లక్షల రూపాయలతోటి పనులు ప్రారంభించుకోవడం జరిగింది. దాంట్లో ఆర్ఓ ప్లాంట్, దాంతోపాటు సోలార్ ప్లాంట్ ఒకటి, సిస్టమ్ సోలార్ పవర్ సిస్టమ్తో పాటు ఫ్లోరింగ్, డైనింగ్ హాల్, వాళ్ళకి కావాల్సిన పిల్లలకి ఏదైతే అవసరం ఉందో అవన్నీ నోట్ చేసుకోవడం, ఈ 30 లక్షల రూపాయలతో ఇలా పని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ స్కూలే కాదు, కంటోన్మెంట్ ఉన్న అన్ని స్కూల్స్లో ఏమేమి రిక్వైర్మెంట్ ఉందో నోట్ చేసుకోవడం జరిగింది. దానికి 2 కోట్ల రూపాయలు ఎడ్యుకేషన్ బడ్జెట్ లెక్క పెట్టుకొని అన్ని స్కూల్స్ మన రసూల్పూర్లో అయింది. ఈరోజు ఇక్కడ, తర్వాత లాల్ బజార్లో, ఇంకా మిగతా అన్ని ఏ స్కూల్స్ ఉన్నాయి అన్ని స్కూల్స్కి ఈ పైసలు కేటాయించి స్కూల్స్ని డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన. నవ కంటోన్మెంట్లో ముఖ్యంగా ఏంటంటే ఎడ్యుకేషన్స్కి ప్రయారిటీ ఇస్తున్నాం. ఎందుకంటే ఇక్కడనే స్టార్ట్ అవుతుంది. చాలా మంది పేదవాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో మీద డిపెండ్ అయి ఉంటారు తన పిల్లలని ఇక్కడ పంపిస్తే. కానీ ఇదే బేస్ కాబట్టి ఈ స్కూల్స్కి కావాల్సిన వసతులు, మంచి స్పోర్ట్స్ కూడా కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేస్తే వాళ్ళు బలంగా ఆరోగ్యంగా ఉంటారన్న ఆలోచనలతోటి ఈ ఆర్ఓ ప్లాంట్ కావచ్చు, కరెంటు లేకుండా ఇబ్బంది అవుతుంది కాబట్టి సోలార్ సిస్టమ్ కూడా పెట్టడం జరుగుతుంది. దాంతోపాటు రోజు మధ్యాహ్నం పూట భోజనం చేయాలన్నా కూడా వీళ్ళకి ఒక కూర్చోవడానికి ఒక స్థలం అనేది కూడా లేకుంటుంది. ఎక్కడ పడితే అక్కడ కూర్చొని తినాల్సిన పరిస్థితి కాబట్టి అలా కాకుండా అందరికీ ఒక మంచి స్థానం కల్పించాలని ఒక డైనింగ్ హాల్ కట్టడం జరిగింది. అదే కాకుండా ఇంకా ఏం కావాలనో సెకండ్ విడతలో కూడా వీళ్ళకి డబ్బులు బడ్జెట్లో కేటాయించి డెవలప్మెంట్ చేస్తారు చూస్తూ. ముఖ్యమైన విషయం ఏంటంటే పేదవాళ్ళు గవర్నమెంట్ స్కూల్ మీద ఆధారపడ్డప్పుడు మంచి ప్రైవేట్ స్కూల్కి పోకుండా అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలనే పరిస్థితి రావాలనేది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన.